జూబ్లీ హిల్స్ సంబంధించిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్కా 100% గెలవబోతున్నాం అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ ముఖంతో గెలుస్తారు? మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేశారా? 6 గ్యారెంటీల్లో మీరు ఇచ్చిన 13 ఉన్నాయి దాంట్లో హామీలు, అవి అమలు చేశారా? మీరు 420 దొంగ హామీలు ఇచ్చారు, అది అమలు చేశారా? ఏ విధంగా మీరు గెలుస్తా అంటారు? ప్రజల్ని నడి రోడ్డు మీద నట్టేట ముంచిర్రు. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల ఓట్లు తీసుకుని ప్రజల్ని నిట్టా నిలువున మోసం చేశారు. మీకు ఏ ధీమాతో గెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు ప్రస్తుతం ఏదైతే బీఫామ్ ఇచ్చారో స్థానిక వ్యక్తి అని చెప్పేసి, స్థానిక వ్యక్తి అందుకే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ వ్యక్తి మీద గెలుస్తారని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు దివంగతులు, వారు 4 సార్లు ఎమ్మెల్యేగా వాళ్ళు తెలంగాణలో ఏ ఏరియాలో కూడా అంత అభివృద్ధి కాదు, అంత అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే గత 10 రోజులుగా ఈ ఏరియాలో మేము తిరుగుతూ ఉన్నాం. ఏ ఇంటికి పోయినా ఎమ్మెల్యే గారు ఆన్ కాల్ రెస్పాన్స్ ఇస్తుండే. ఆన్ కాల్ అంత మంచి పేరున్న వ్యక్తి. పబ్లిక్ చెప్తున్నాడండి, పబ్లిక్ ప్రజల దగ్గర మేము కనుక్కుంటా ఉన్నాం. మేము వితౌట్ కండువా, మా పార్టీ కండువా లేకుండా ప్రజల్లోకి పోయినాం. ప్రజల్లోకి పోయి ఎలా ఉంది మాగంటి గోపీనాథ్ గారి సర్వీస్ ఎలా ఉంది అని చెప్పి మేము ప్రజల్లోకి పోయి మాట్లాడితే ప్రజలు ఒకటే మాట అంటున్నారు, ఆన్ కాల్ ఎమ్మెల్యే, గ్రేట్ ఎమ్మెల్యే, చాలా మంచి ఎమ్మెల్యే అంటే వాళ్ళు మాట్లాడితే పబ్లిక్కి కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అంత మంచి ఎమ్మెల్యే దేవుడు ఇంత తొందరగా తీసుకుపోయినా అని చెప్పేసి బాధపడతా ఉన్నారు. చాలా ఇదైతే ఉన్నారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతా ఉన్నారు మళ్ళీ జనాలు. 100% బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు కదా, నా కేసీఆర్ గారు కావాలి, సారే కావాలంటున్నారు. తెలంగాణ పల్లెలో ఎందుకు అంటున్నారు? మీరు ఒక అమ్మవారి ఊరేగింపు, గణేష్ ఊరేగింపు, ఫ్యామిలీ ఫంక్షన్, ఇంట్లో సొంత ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా. కానీ ఎవరు ఆందోళన చెందొద్దు. 6 గ్యారెంటీల విషయంలో 1, 2 కాలేదు, రాబోయే రోజుల్లో కూడా మేము అమలు చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఆ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు జనాలు మళ్ళీ మనకే మొగ్గు చూపినట్టు ఉన్నారు అన్నట్టుగా బట్టిక్రమార్ గారు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు కదా. 6 గ్యారెంటీలు వీళ్ళు చేసింది ఒకటే ఒక గ్యారెంటీ, ఏదది అది ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సులో కూడా ఎట్లా అయిపోయిందంటే, చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు నల్ల దగ్గర బిందెలతో వాటర్ కోసం కొట్లాడుకుంటుండే. అలాంటి కొట్లాట ఈరోజు బస్సులో చూస్తూ ఉన్నాం. మనం జుట్టులు పట్టుకొని సీట్ కోసం ధనాదన్ కొట్టుకుంటా ఉన్నారు. ఆ కొట్లాట చూస్తున్నాం. చేసింది ఒకటే గ్యారెంటీ. మిగతా గ్యారెంటీలు అనుకో అవి ఒక్కళ్ళు కూడా రాలే. కానీ ప్రజల్ని రోజు వారి కూలి చేసుకునే ప్రజల్ని జిరాక్స్ పేపర్లు, జిరాక్స్ దుకాణం ఇవాళ ఎవరంటే కాంగ్రెస్ వచ్చినాక పైసలు వచ్చినాడు. ఒకటి కాంగ్రెస్ కార్యకర్త వెళ్ళిపోయాడు కరోడ్పతి, ఒకటి జిరాక్స్ షాప్ ఆయన. ఎందుకంటే నాకు జిరాక్స్లు తీపిస్తా జిరాక్స్ షాప్ అయినా. ఇంకోటి ఈరోజు కూలీనాలు వదిలిపెట్టుకుని ఆ జిరాక్స్ పేపర్లు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ తిరిగిన. ఏదో సంక్షేమ పథకం ఇస్తా అంటాడు, ప్రజలు జిరాక్స్ పేపర్లు తీసుకుని ఆఫీస్లో చుట్టూ తిరగాలి. ఆఖరికి వచ్చినాక మొన్న మీ సిబిల్ స్కోర్ బాగాలేదు, సిబిల్ స్కోర్ బాగాలేకపోతే బ్యాంక్ కూడా ఇవ్వడు. నువ్వేంది మొత్తం యువతను అంతా మభ్యపెట్టి యూత్ని కూడా ఈరోజు చూడండి యూత్ని ఎట్లా మోసం చేసిండు. మీకు లోన్ ఇస్తా, మీకు 50,000 లోన్ ఇస్తా, 1,00,000 లోన్ ఇస్తా అని చెప్పేసి మొత్తం పాప జిరాక్స్ షాప్లో చుట్టూ జిరాక్స్లు కట్టకట్ట జిరాక్స్ తీసుకపోయి ఇక అదంతా స్క్రాప్ కమ్ముకుంటారో ఏం చేసుకుంటారో. మొత్తం తెలంగాణలో జాగ్రత్త కుదరబెట్టాడు. ఆ పేపర్ కూడా స్క్రాప్ కమ్ముకుంటారేమో మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, అర్థం కాదు. అంతా తీసుకో, మీ సిబిల్ స్కోర్ బాగా ఉన్నది రాదు అంటారు. అంటే ఎలా మోసం చేస్తున్నావు? అటు మహిళల్ని మోసం చేసినాం. 2,500 ఇస్తాను, స్కూటీ ఇస్తాను. నేనైతే మా మహిళలు ఒకటే చెప్తాను, ఎవరెవరికి స్కూటీ వచ్చామో చాలా జాగ్రత్తగా నడపడమ్మా. హైదరాబాద్లో స్కూటీలు మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చి స్కూటీలు చాలా డేంజర్ ఉన్నాయి. మా మహిళా సోదరి మళ్ళీ చెప్తా ఉన్నా, స్కూటీలు అయితే చాలా జాగ్రత్త నడపమని చెప్తా ఉన్నా. స్కూటీలు ఇస్తా అన్నాడు. ఇంట్లో అమ్మ ఉంటే అమ్మకి 2,500, బిడ్డ ఉంటే బిడ్డకి, ఇట్లా మాపే పెట్టాం. ఏ ఒక్కళ్ళకైనా ఇచ్చినావా? గ్యాస్ 500కి ఇస్తా అన్నావు, గ్యాస్ 500కి ఇచ్చింది లేదు. వాళ్ళ మహిళలకి ఇచ్చిందే అది లేదు. యువతకి ఏదో యువత భరోసా ఇస్తాను, అది యువత భరోసా లేదు. ఉద్యోగాలు ఇస్తాను. కేసీఆర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్ ఒక 60,000 ఉద్యోగాలు. అది కూడా ఇట్లా ఒక సీఎం అనే వ్యక్తి ప్రమాణ పత్రం ఇస్తారా? ఆయన జాబ్ పత్రం ఇస్తారా? ఏం నడుస్తూ ఉంది తెలంగాణలో? చిన్న వాటికి ఒక ముఖ్యమంత్రి అంత ఫుర్సత్ ఉన్నాడు. అంత ముఖ్యమంత్రి అంత ఫ్రీగా ఎందుకున్నాడు అంటే ఏది కూడా అమలు చేస్తున్నాడు కాబట్టి అంత ఫ్రీగా ఉన్నాడు. కేసీఆర్ గారు అట్లా చేస్తుంటారు. చిన్న విషయాలు పట్టించుకోలేదు ఆయన. ఈరోజు ప్రజల్లో ఈ రోజు వరకు ప్రజల్లో ఆయన కోసం గుండెలో చిరస్థాయి ఉందంటే ఆయన చేసిన పనులు, ఆయన ఆనవాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈసారి కంపల్సరీ జూబ్లీ ఉప ఎన్నికల్లో 1 సైడ్ లాస్ట్ టైం వచ్చిన మెజార్టీ కన్నా 4 ఇంతలు ఎక్కువ మెజార్టీతో గెలుస్తా ఉన్నాం మేము. ఉప ఎన్నికలు కావచ్చు, రాబోయే రోజులలో ఎన్నికలు కావచ్చు, సారే కారే అనుకుంటా మీరు ఒక హోప్ తోటి ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, మళ్ళీ రాబోయే రోజులలో నేనే అధికారంలోకి ఉంటా, వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు కదా, ఎలా చూడొచ్చు? కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్. ఎంతో మంది వచ్చారు, ఎంతోమంది నాయకులు, నవ తెలంగాణ, ఆ తెలంగాణ, ఈ తెలంగాణ మస్తు మంది వచ్చారు. ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఏంది, మేము తెలంగాణ ఇచ్చాం. ఈరోజు కేసీఆర్ గారి భిక్ష, నువ్వు అనుభవిస్తున్న పదవి కేసీఆర్ గారి భిక్ష.
కేసీఆర్ గారు రాష్ట్రం సాధించకపోతే ఈ పదవి ఎక్కడిది? తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి అంటుండే నేను, తెలంగాణ మంత్రులు అని చెప్పి అంటుండేనా? ఎవరంటుండే? కేసీఆర్ భిక్షనే కదా. ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు ముఖ్యమైన విషయం. తర్వాత కట్టడాలు, ఒక కలెక్టరేట్లు, ఒక సచివాలయం, ఒకటి ఇది చూసుకో. కాకతీయ మిషన్ భగీరథతోని చెరువులు ఇచ్చేసి రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, వాళ్ళకి పంట పండినాక ఎరువులు ఇచ్చి, 24 hours కరెంటు, వాటర్ ఇచ్చి, పంట పండినాక నాణ్యమైన వాళ్ళ కళ్ళాల దగ్గర ఆఫీసర్ని పంపించి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ పంట కొని రైతుని గుండెలు పెట్టుకొని చూసుకున్నారు రారాజు కేసీఆర్. అలాంటిది మర్చిపోతారా? ఇవాళ రైతులు చూస్తలేరా? రైతులు ఎంత నానా ఇబ్బంది పెడతా ఉన్నారు. కళ్ళాల దగ్గర వర్షాలు, అకాల వర్షం వచ్చి మొత్తం ధాన్యం అంతా ఖరాబ్ అయితే కేసీఆర్ వాళ్ళ దగ్గర ఓదార్చిండు. కానీ 22 నెలల కాలంలోనే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉంది అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. రాష్ట్రం మొత్తం మీరన్నట్టు నవ్వుస్తా ఉంది. సారీ, సస్యశ్యామలంగా ఉందంటే ఒక మా అక్క చెల్లె ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి తిట్లు తిడతారు. ఏ ఏరియా పోండి మామూలు శాపనార్థాలు పెడతారు. ఏ ఏరియా పోండి మొగోళ్ళు తిడతారు, ఆడోళ్ళు తిడతారు. మామూలు ఇన్ని తిట్లు ఏ ముఖ్యమంత్రి కూడా తినలేము జీవితం ఎంతవరకు. అన్ని తిట్లు తిడతారు. సస్యశ్యామలంగా ఉంటే నువ్వు మంచిగా చేసే ఉంటే నేను ఎందుకు తిట్లు తిడుతుండే? కేసీఆర్ గారిని గుండెలో పెట్టుకుంటుండే నేను. ఇన్ని తిట్లు ఎందుకు తిడుతుండే కదా? ఆలోచించాల్సిన విషయం కదా.